రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్ రష్యా వార్షిక శిఖరాగ్రహ సమావేశంలో పాల్గొనడానికి రేపు భారత్కు వస్తున్నారు పుతిన్. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి చేరుకుని రాత్రికి ప్రధాని మోదీతో కలిసి భోజనం చేస్తారు. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్లో ఆయనకు ఘన స్వాగతం లభించనుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్కు పుతిన్ రావడం ఇదే మొదటిసారి. భారత్కు నమ్మకమైన స్నేహితుడిగా రష్యా ఎప్పుడూ స్నేహ హస్తాన్ని అందిస్తోంది. పర్యటనలో భాగంగా పుతిన్ రాజ్ఘాట్లోని మహాత్మాగాంధీ స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లోని శిఖరాగ్రహ సమావేశానికి మరియు భారత్ మండపంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ముర్ము ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొంటారు. ఢిల్లీలో దాదాపు 30 గంటలు ఉండనున్నారు. ఇక పుతిన్ భారత పర్యటనలో భాగంగా 2 దేశాల మైత్రితో పాటు వ్యాపారం, రక్షణ సంబంధాలపై చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. పుతిన్ పర్యటన సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత బలగాలే కాకుండా పుటిన్ వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది 5 పొరలుగా భద్రతా వలయాన్ని లోపించి నుంచి కట్టుదిట్టం చేశారు. ఎన్ఎస్జీ, ఢిల్లీ పోలీసు అధికారులు బయటి భద్రతలో భాగంగా ఉంటారు. రష్యా అధ్యక్షుడు ప్రధాని మోదీ సమావేశం సమయంలో ప్రధానికి రక్షణ కల్పించే భారత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు అంతర్గత భద్రతలో కలిసిపోతారు. పుతిన్ విదేశీ పర్యటనలో భాగంగా ఆయన భద్రతా ఏర్పాట్లను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీసెస్ చూసుకుంటోంది. అధ్యక్షుడు వచ్చే నెల రోజుల ముందే కూడా ఆతిథ్య దేశానికి వెళ్లి అక్కడ పుతిన్ నివసించే హోటల్ను తమ కంట్రోల్లోకి తీసుకుంటుంది. సబ్బులు, షాంపూలతో పాటు బాత్రూమ్ను కూడా రష్యా నుంచి తీసుకువస్తారు. ఇక పుతిన్ ఎలియోషిప్ IL-96-300 విమానంలో ప్రయాణిస్తారు. దీన్ని ఎగిరే క్రెమ్లిన్గా అభివర్ణిస్తారు. పుతిన్ పర్యటనలో భాగంగా 2 దేశాల సంబంధాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. భారత్లో పౌర అణు సహకార ఒప్పందానికి రష్యా చట్టసభ డ్యామా ఇప్పటికే ఆమోదం తెలియజేసింది. ఈ ఒప్పందంపై 2 దేశాలు సంతకం చేరున్నాయి. దీంతో పాటు వాణిజ్య రంగంలో కూడా పలు ఒప్పందాలు చేసుకుంటారని తెలుస్తోంది. S-400 క్షిపణి వ్యవస్థలకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా ఉండనున్నాయి. ఇవే కాకుండా Su-57 ఐదోంతర యుద్ధ విమానాలను కూడా సరఫరా చేయడానికి కూడా రష్యా ముందుకు వచ్చింది. 2 దేశాల దౌత్యపరమైనటువంటి సంబంధాలను బలోపేతం చేసుకోవడమే కాకుండా మరింత సహకారం పెంపొందించుకోవడానికి రష్యా ఎదురుచూస్తోందని పుతిన్ అన్నారు.